హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. ప్రీవియస్గా మనం ప్రైజ్ యాక్షన్ గురించి మాట్లాడుతున్నాం. దాంట్లో చార్ట్ ప్యాటర్న్ సిరీస్లో మధ్యలో ఆగిపోయామన్నట్టు. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కాబట్టి ఎవరు అమౌంట్ లాస్ అవ్వకూడదు అని నేను కొన్ని వీడియోస్ చేశాను మధ్యలో. అవి చూసిన తర్వాత ఇవి చూడండి. చార్ట్ ప్యాటర్న్స్ గురించి వస్తే మనం స్క్రీన్ షేర్ చేస్తున్నా. దీంట్లో మనం చార్ట్ ప్యాటర్న్స్ ఇంట్రడక్షన్ చెప్పేసాం, అయిపోయింది. ఆ తర్వాత టైప్స్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్ మాట్లాడుకున్న తర్వాత దీంట్లో కంటిన్యూషన్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకున్నాం. డిసెండింగ్ అసెండింగ్ సింగిల్ వీడియో, బులిష్ బేరిష్ రెక్టాంగులర్ సింగిల్ వీడియో, కప్ అండ్ హ్యాండిల్ ఇన్వర్టర్ కప్ అండ్ హ్యాండిల్ సింగిల్ వీడియో. ఈ 3 వీడియోస్ ఒకసారి చూడండి. ఎందుకంటే మార్కెట్లో నువ్వు ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవాలి అంటే మనకు ఈ బేసిక్స్ అన్నీ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఈవెన్ ఇంట్రాడే వాళ్ళు కూడా ఇలాంటి చార్ట్ ప్యాటర్న్స్ చూసి మాత్రమే ఎంటర్ అవుతారు. అది ఈవెన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అయినా, స్వింగ్ ట్రేడింగ్ అయినా, పొజిషనల్ ట్రేడింగ్ అయినా, ఏదైనా దేనికైనా బేసిక్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. చార్ట్ని ఐడెంటిఫై చేయగల ఐక్యూ మనకు ఉండాలి అన్నట్టు. అలా లేకపోతే మాత్రం మనం ఎప్పుడు మార్కెట్లో సక్సెస్ అవ్వలేం. ఆ తర్వాత ఈ రోజు నుంచి మనం మాట్లాడుకునేది రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్, హెడ్ అండ్ షోల్డర్ అండ్ ఇన్వర్టర్ హెడ్ అండ్ షోల్డర్. ఈ వీడియోలో కవర్ చేసాం. దానికంటే ముందు కొంతమంది నన్ను P&L గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి ఉండే. బేసికల్గా నేను కాల్స్ కానీ కొనమని అమ్మమని చెప్పట్లేదు. దానికోసం నేను అసలు P&L రివీల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాట్లాడేది కాన్సెప్ట్స్ అండ్ ఎవరికైతే ఇంపార్టెంట్ నోట్స్ ఉంటాయో డబ్బులు పోగొట్టుకోకుండా ఉండడానికి మాత్రమే మాట్లాడుతున్నా. అంతేగాని మనం P&L రివీల్ చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ ఏ డే ట్రేడర్, ఐఎమ్ స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడర్. సో మీకు అంతగా కావాలి అని అనుకుంటే నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో లాస్ట్ 3 months స్క్రీన్ షాట్ పెట్టా, టెలిగ్రామ్లో కూడా పెట్టా. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి. ఏదో ఒక రోజు మాత్రం నేను ఆ వీడియో చేస్తా, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం చెప్తుంటే కూడా కొందరు నమ్మాలి కదా. బేసికలీ ఇవి దానికి సంబంధం లేదు. మన ట్రేడింగ్ చేయడానికి, మన టెక్నికల్ నాలెడ్జ్కి P&Lకి ఎలాంటి రిలేషన్ ఉండదు. ఒక దగ్గర మనకు నాలెడ్జ్ వస్తుందంటే వాళ్ళు P&L ఇచ్చినా ఇవ్వకపోయినా మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు, చూసుకుంటూ వెళ్ళొచ్చు, నేర్చుకుంటూ వెళ్ళొచ్చు. ఎవరైతే మీ కాల్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని అడగండి. మీ అక్యురేట్ P&L చూపెట్టండి, లైవ్గా చూపెట్టండి, కాల్స్ చూపెట్టండి. అప్పుడు వాళ్ళని అడిగితే చాలా బెస్ట్. సో నో ప్రాబ్లం, మనం ఏదో ఒక టైం చూసుకొని నేను అది కూడా చెప్తాను. ఎందుకంటే స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడింగ్లో మనీ వస్తాయా రాదా అని చాలామందికి ఐడియా ఉండదు. అది కూడా చూపిస్తే, ఎందుకంటే ఈ స్వింగ్ అండ్ పొజిషనల్ ట్రేడర్గా చాలామంది కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని గురించి మనం ఒక వీడియో చేసుకుందాం. ఓకే, లెట్స్ మూవ్ టు ద వీడియో. సో రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ట్రెండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రెండ్ కంటిన్యూస్గా పైకి వెళ్తుంది. ఒక ట్రెండ్ అనేది కంటిన్యూస్గా పైకి వెళ్తున్నప్పుడు ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది. ఇన్ని రోజులు మనం మాట్లాడుకుంది ఈ మధ్యలో ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుందని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒకనొక స్టేజ్ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని మాట్లాడుకునే ప్యాటర్న్సే రివర్సల్ ప్యాటర్న్స్ అన్నట్టు. ఇన్ని డేస్ మనం మాట్లాడుకుంది ఆ స్టేజ్ కొంచెం పాస్ అయిన తర్వాత, కొంచెం స్టేబుల్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అవుతుందా లేదా అని చెప్పేవి కంటిన్యూషన్ ప్యాటర్న్స్. ఒకనొక స్టేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని చెప్పేవి రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్. అది ఏదైనా అప్రాక్సిమేట్లీ చెప్తాయి. అంటే ఆ చార్ట్ ప్యాటర్న్స్ వస్తే 99% రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని నమ్ముతాం అన్నట్టు. అందుకే అవి ఎక్కడ బుక్స్లోనైనా చాలా వరకు అదేంటంటే ఒక సింబాలిక్ అయిపోయింది అన్నట్టు. అలా వస్తే రివర్స్ అవుతుంది. అవుతుందా అవ్వదా సెకండరీ. మన స్టాప్ లాస్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కానీ అవుతుంది అని చాలామంది నమ్మే ఇన్ని బుక్స్ రాశారు, ఇంత చెప్తున్నారు అంట. సో ఇది ఈ ప్యాటర్న్స్లో మనకు ఈ అప్ ట్రెండ్లో వచ్చినప్పుడు హెడ్ అండ్ షోల్డర్ రావాలి అని, డౌన్ ట్రెండ్ నుంచి వచ్చినప్పుడు రివర్స్ అయ్యేటప్పుడు రివర్సల్ హెడ్ అండ్ షోల్డర్, లేకపోతే ఇన్వర్టర్. సో ఇన్వర్టెడ్ రివర్స్ హెడ్ అండ్ షోల్డర్. ఓకే, ఈ 2 ట్రెండ్ రివర్సల్ అన్నట్టు. వీటి గురించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ హెడ్ అండ్ షోల్డర్ మాట్లాడదాం. చూడండి, ఒక అప్ ట్రెండ్ అని వచ్చేసింది. అప్ ట్రెండ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక లెఫ్ట్ షోల్డర్ ఫామ్ చేస్తుంది. మనం ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయలేము అన్నట్టు. ఫుల్గా ప్యాటర్న్ వచ్చిన తర్వాతనే ఐడెంటిఫై చేయగలం. ఒక లెఫ్ట్ షోల్డర్ వచ్చింది కదా, నెక్స్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అవుతుందా అంటే అలా చెప్పలేము అన్నట్టు. ఫుల్గా ఫామ్ అవ్వాలి. ఎలా ఫామ్ అవ్వాలి అంటే ఎక్కడ ఎంట్రీ, ఎగ్జిట్ అండ్ టార్గెట్ ఒకసారి మాట్లాడుకోండి. సో ఇది లెఫ్ట్ హెడ్ అండ్ షోల్డర్ కదా. ఆ తర్వాత బేసికల్గా ఇలా ఫామ్ అవుతాయి. ఎక్కడ వరకు ఇది ఇవన్నీ ఫామ్ అవుతాయి. ఇక్కడ ఇది మనం ప్రిడిక్ట్ చేయాలన్నట్టు. ఇవన్నీ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ దీన్ని లెఫ్ట్ షోల్డర్ అనుకుంటాం. ఈ మధ్యలో ఏదైతే పెద్దగా ఉంటుందో దాన్ని హైట్ది హెడ్ అనుకుంటాం. ఈ రైట్ సైడ్ కూడా వచ్చినప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఏది ఉందో ఆల్మోస్ట్ దానికి ఈక్వల్గా ఉండాలి. అంటే ఎగ్జాక్ట్గా ఉంటుందా, ఇట్లా స్కేల్ పెట్టి గీసుకోవాలంటే ఎగ్జాక్ట్లీ ఏది ఉండవు. కొంచెం రియల్ టైం మార్కెట్లో విక్స్ కానీ కొంచెం అప్ మూమెంట్, డౌన్ మూమెంట్ అనేవి జరుగుతూ ఉంటాయి. మనం చార్ట్లో చూద్దాం. సో నెక్స్ట్ రైట్ షోల్డర్ అనేది లెఫ్ట్ షోల్డర్కి ఆల్మోస్ట్ ఈక్వల్ ఉండాలి. కొంచెం పైకి కిందకైనా ప్రాబ్లం లేదు.
ఆ తర్వాత ఇప్పుడు మనం ఇది ఈ ప్యాటర్న్ ఎక్స్పెక్ట్ చేయాలన్నట్టు. అంటే ఇలా ఫామ్ అయితే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, నెక్స్ట్ మార్కెట్ డౌన్ వెళ్ళే ఛాన్స్ ఉందని మీరు ఎస్టిమేట్ చేయాలి అంటే మనకి తెలిసే ఉండాలి. మీరు ఎక్కడైనా ఎఫ్ అండ్ ఓలైనా ఓకే, ఎక్కడైనా మీరు యూజ్ చేయాల్సిన ప్యాటర్న్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాలి మనం. సో ఆ తర్వాత ఇక్కడ ఒక లైన్ రెస్పెక్ట్ చేస్తుంది కదా ప్రతిసారి, దీన్ని ఏమంటాం అంటే నెక్ లైన్ అంటాం, లేకపోతే బ్రేక్అవుట్ జోన్ అంటాం. నెక్ లైన్ మనకు కప్ అండ్ హ్యాండిల్లో కూడా నెక్ లైన్ వచ్చేసింది అన్నట్టు. సో ఎప్పుడైతే నెక్ లైన్ బ్రేక్అవుట్ చేస్తుందో, బ్రేక్అవుట్ క్యాండిల్ ఎప్పుడైతే నెక్ లైన్ బ్రేక్అవుట్ చేస్తుందో ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ కింద మనం ఎంట్రీ పెట్టేసుకుంటాం. ఏదైతే రీసెంట్ స్వింగ్ ఉందో దానిపైన స్టాప్ లాస్ పెట్టుకుంటాం. మన స్టాప్ లాస్ 3 టైప్స్ అని పెట్టుకున్నాం. ఒకటి బ్రేక్అవుట్ క్యాండిల్ పైన పెట్టుకుంటాం, ఇక్కడ ఎంట్రీ తీసేసుకొని. రెండోది రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉంటుందో, ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ అయితే ఎంట్రీ తీసేసుకొని రీసెంట్ స్వింగ్లో స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. ఈ రెండు. లేదా ఇది బ్రేక్అవుట్ అయ్యే ముందు చిన్న కన్సోలిడేషన్, నిన్న టెలిగ్రామ్లో కూడా నేను ఒక స్క్రీన్ షాట్ పెట్టా, టైట్ కన్సోలిడేషన్ ఉంది కదా, దాని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం అన్నట్టు. సో ఇలా 3 టైప్ ఆఫ్ స్టాప్ లాసెస్ ఉంటాయి. మరి స్టాప్ లాస్ పెట్టిన తర్వాత టార్గెట్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ నెక్ లైన్ నుంచి హెడ్ ఉందా, ఈ హైట్ని ఇక్కడ ఒక లైన్ గీశారు కదా, ఈ హైట్ని మనం టార్గెట్లో పెట్టుకుంటాం. అంటే ఆ హైట్ ఎన్ని పాయింట్స్ అయితే వస్తుందో టార్గెట్లో కూడా అన్ని పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని మనం పెట్టేసుకుంటాం. చాలా వరకు ఏంటంటే 1:2 కానీ, లేకపోతే ఈ పర్టికులర్ హైట్ ఎంత అయితే ఉందో దాన్ని ఇక్కడ వాడుకుంటాం అన్నట్టు. ఇది అప్ ట్రెండ్లో రివర్స్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు. ఇంకా ఇది సేమ్ జస్ట్ రివర్స్ అన్నట్టు. ఇది డౌన్ ట్రెండ్లోకి వచ్చినప్పుడు లెఫ్ట్ షోల్డర్, రైట్ షోల్డర్ మొత్తం ఫామ్ అవ్వాలి. ఓన్లీ లెఫ్ట్ని ఐడెంటిఫై చేయడం, హెడ్ని ఐడెంటిఫై చేయడం కాదు. లెఫ్ట్ రైట్ హెడ్, ఈ 3 ఫామ్ అయిన తర్వాత మనం ఐడెంటిఫై చేయగలం అన్నట్టు. సో ఈ 3 ఫామ్ అయిన తర్వాత ఒక నెక్ లైన్ డ్రా చేసుకుంటాం. 3 ఫామ్ అయిన తర్వాత నెక్ లైన్ డ్రా చేసుకుంటాం, ముందే డ్రా చేయం. ఆ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ క్యాండిల్ పైన ఎంట్రీ పెట్టేసుకుంటాం, దీని కింద స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం. 3 పెట్టాం కదా. సో రీసెంట్ స్వింగ్ లేదా బ్రేక్అవుట్ క్యాండిల్ కింద, లేదా ఇంకొకటి బిఫోర్ బ్రేక్అవుట్ ఒక కన్సోలిడేషన్ వస్తుంది అన్నట్టు, టైట్ కన్సోలిడేషన్, దాని కిందనైనా పెట్టేసుకుంటాం అన్నట్టు. సో ఇది మనకు జస్ట్ థియరీగా అందరూ చెప్తాం, కానీ ప్రాక్టికల్గా మనకు కావాల్సిన నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా పారాస్ నేను ఎంటర్ అయినప్పుడు మనకు 100-120% రిటర్న్స్ ఇచ్చింది అన్నాం కదా. సో ఇది అదే. సో ఇక్కడ చూడండి, ఇది నేను 1 మంత్లో పెట్టా, 1 వీక్లో పెట్టా, అందుకే మీకు డౌన్ ట్రెండ్ అంతగా ఏర్పడదు. ఒకసారి 1 మంత్లో కూడా చూపిస్తాను. ఎప్పుడైనా స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు 1 మంత్లో పెట్టాలి ఫస్ట్, ఆ తర్వాతనే డౌన్కి వెళ్ళాలన్నమాట. సో ఇది 1 మంత్లో 1 మంత్లో ఉంది కదా. సో ఇక్కడ చూడండి 1 మంత్లో. సో ఓకే, ఇది హెడ్, ఇది లెఫ్ట్ షోల్డర్, ఇది రైట్ షోల్డర్. చూడండి ఎగ్జాక్ట్గా ఫామ్ అవ్వలేదు, ఇక్కడికి రాలేదు, కొంచెం పైకి వచ్చింది అన్నట్టు. కొంచెం మనం ఆ లైన్ని అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇది లెఫ్ట్, ఇది హెడ్, ఇది రైట్ వచ్చేసింది కదా. ఇది నెక్ లైన్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది కదా క్యాండిల్, ఇది ఎంట్రీ, ఇది స్టాప్ లాస్ పెట్టేసుకుంటాం అన్నట్టు. సో ఇది నేను తీసుకున్నాను చెప్పాను మీకు ఆల్రెడీ, అది వీడియో కూడా చేసి ఉండే కానీ ఎవరు చూడలేదు. సో ఇలా ఇది ఫామ్ అయిన తర్వాత మనకు అది చూసారా, అరౌండ్ ఎక్కడికి అప్ ట్రెండ్ కొట్టేసిందో అలా ఉంటుంది. హెడ్ అండ్ షోల్డర్ పవర్ కూడా, కప్ అండ్ హ్యాండిల్, హెడ్ అండ్ షోల్డర్ ఇవన్నీ పవర్ఫుల్ ఉంటాయి. ఇది ఫస్ట్ చార్ట్. నెక్స్ట్ ఎన్ఆర్ఎల్. ఇప్పుడు ఎన్ఆర్ఎల్ కూడా నేను ఇంకొకటి కూడా చెప్పాను, సేమ్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేసుకొని పెట్టుకోవాలి. మార్కెట్లో సేమ్ ప్యాటర్న్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ ఐడెంటిఫై చేసేసుకొని పెట్టుకున్న తర్వాతనే మనం ట్రేడ్ చేయాలి, అంతేగాని బ్లైండ్గా ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అవ్వకూడదు. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మీకు చూడగానే అర్థం అవ్వాలి అన్నట్టు. చార్ట్ చూడగా ఇది హెడ్, ఇది లెఫ్ట్ షోల్డర్, ఇది రైట్ షోల్డర్, చూసారు కదా ఈ 3, ఇది నెక్ లైన్. సో ఇక్కడ నుంచి వెళ్ళే ఛాన్స్ ఉండదా మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ ఇంకా ఇది స్టిల్ బ్రేక్అవుట్ అవ్వలేదు, వెయిట్ ఫర్ బ్రేక్అవుట్ అన్నట్టు. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ ఏం చేయాలి, దీనిపైన ఎంట్రీ పెట్టుకోవాలి, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. లేదా రీసెంట్ స్వింగ్లో ఏదైతే ఉంటుందో అది స్టాప్ లాస్, లేదా సారీ రైట్ ఉంది కదా రైట్ షోల్డర్, దాని కింద స్టాప్ లాస్ పెట్టేసుకోవాలన్నట్టు. సో ఇలా ఉంటుంది హెడ్ అండ్ షోల్డర్ది. ఇది రివర్సల్వి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి సో ప్రతాప్ స్నాక్స్ ఒకటి వచ్చేసింది. సో ఇదేమైందంటే మనకు బాటమ్ నుంచి కదా, ఇది టాప్ నుంచి. సో టాప్లో హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అయిందా లేదా చూపెడదామని ఇది ఒక ఎగ్జాంపుల్. సో మీరు ఎంత చార్ట్ ప్యాటర్న్స్ నేర్చుకుంటే మీకు అంత బెటర్గా ఐడెంటిఫై చేయగలరు. సో ఓకే, ఫస్ట్ మనం ఏం చూడాలి, లెఫ్ట్ షోల్డర్, ఇది హెడ్, రైట్ షోల్డర్. సో ఇలా వచ్చేసింది కదా. సో ఇది నెక్ లైన్ అవుతుంది. దీని కింద ఏదైతే బ్రేక్అవుట్ అవుతుందో దీనిపైన ఎంట్రీ పెట్టేసుకొని దీని కింద ఎంట్రీ పెట్టేసుకొని దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి.
స్టాప్ లాస్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ చార్ట్ ప్యాటర్న్స్కి మీరు ఎక్కడ ట్రేడ్ తీసుకున్నా స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీ. ఇది చూసారు కానీ ఇంకా కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మధ్యలో, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. మీకు వీడియో లెంత్ అయినా పర్లేదు ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూపెట్టండి అంటే నేను ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ యాడ్ చేస్తూ ఉంటా. చాలా వరకు ఏం చేస్తారంటే స్కిప్ చేసుకుంటూ వెళ్తారు. కానీ మీరు మార్కెట్ న్యూస్ చూస్తేనేమో కానీ లేకపోతే రెగ్యులర్గా అప్ టు డేట్ అప్డేట్ ఉండడం న్యూస్తోనో కానీ మీకు మార్కెట్లో అర్థం అవ్వదు. ఫస్ట్ మనం ఈ బేసిక్స్ అని క్రియేట్ అయిన తర్వాత వీటికి న్యూస్ అప్లై చేసుకోవాలి. న్యూసే నేర్చేసుకుంటే మీకు దేనికి యూజ్ ఉండదు. డైలీ ఈవినింగ్ రాగానే ట్విట్టర్ ఓపెన్ చేసి లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేసి టుడే న్యూస్ అని అది దేనికి మనకు స్వింగ్ ట్రేడింగ్ పొజిషనల్ ట్రేడింగ్ వాళ్ళకి అంత యూజ్ ఉండదు. అందుకే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్న తర్వాత ఇక్కడ వచ్చే న్యూస్ దీనికి అప్లై చేసుకోవాలి. అలా అప్లై చేసుకున్న వాళ్ళు ఈజీగా సక్సెస్ అయిపోతారు. జస్ట్ ఇట్స్ మై ఒపీనియన్, ఇంకా తర్వాత మీ ఇష్టం. సో ఇది మన వీడియో. నెక్స్ట్ ఈ వీక్ మొత్తం ఈ టెక్నికల్గానే మాట్లాడుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ వీక్ అసలు టెక్నికల్ ఏం మాట్లాడలేదు. ఓకే, సారీ ఫర్ డిలే. థ్యాంక్ యూ. జై హింద్.